సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ ని అందుకున్న హీరోయిన్స్ కి ఎక్కువగా యాడ్ ఆఫర్స్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్స్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని భారీగా మోసం చేశాడు ఒక జ్యువెలరీ షాప్ అధినేత. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సమంత, కీర్తి సురేష్ లాంటి పేరున్న హీరోయిన్స్ కూడా అతడి బుట్టలో పడి మోసపోయారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో కొత్త రకాల మోసాలు ఎక్కువైపోయాయి. కొంతమంది అయితే ఏకంగా సెలబ్రిటీలకి టోకరా వేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక జ్యువెలరీ షాప్ అధినేత డబ్బున్న వాళ్లను, సెలబ్రిటీలను అలాగే హీరోయిన్స్ ని టార్గెట్ చేసుకుని మోసం చేస్తున్నాడు. తృతీయ జ్యువెలరీ అధినేత కాంతి దత్ మీద తాజాగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి తాజాగా అతని పైన పోలీస్ కేసు పెట్టింది. ముఖ్యంగా పరిణితి చోప్రాకి కూడా వ్యాపారంలో షేర్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని, ఫోర్జరీ సంతకాలతో పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసి కోట్లలో డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు సస్టైన్ కార్డ్ అనే సంస్థను స్థాపించి సమంత, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, కీర్తి సురేష్లతో కూడా పెట్టుబడులు పెట్టించాడు. ఆ సంస్థతో కూడా వీళ్లను బాగా మోసం చేసినట్లు తెలుస్తుంది. గతంలోనే దీనిపై వార్తలు రాగా ఇటీవల అతను మోసం చేయలేదని, అవన్నీ అబద్ధాలు అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అయితే నాడు వారెవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు అని ఒక మహిళా వ్యాపారవేత్త తనకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడంతో ఇతగాడు మోసం చేసిన లిస్టులో కీర్తి సురేష్, పరిణితి చోప్రా, డిజైనర్ శిల్పారెడ్డి, సమంతతో పాటు పలువురు హీరోయిన్స్, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దాదాపు 100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఇతగాడిపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఇతగాడి బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే శ్రీజారెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కాంతి దత్ ను అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలిసి పలువురు సెలబ్రిటీలు కూడా అలర్ట్ అవుతున్నట్లు తెలుస్తుంది.